నమస్కారం గురువు. నమస్కారం తల్లి. గురువుగారు, మీరు ముఖ్యంగా స్తోత్రాలు చదువుతూ ఉంటే, నామాలు జపిస్తూ ఉంటే మీ నోటి నుంచి అలా వింటూ ఉండాలనిపిస్తూ ఉంది. ఇక మనం వారాలకు సంబంధించి, వివిధ వారాలకు సంబంధించి మీరు మాట్లాడున్నాం. ఆల్రెడీ చాలా ఎపిసోడ్స్ చేసున్నాం. ఇక ఈరోజు సోమవారం. సోమవారం అనగానే చాలామంది శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. కారణం ఏంటి? అసలు శివుణ్ణి ఆరాధించడానికి గల కారణం ఏంటి సోమవారం అనగా? అలాగే సోమవారానికి ఇంకా ఏదైనా విశిష్టత ఉందా? అసలు ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఏ పనులు చేయకూడదు? సోమవారం నాడు అసలు చేయకూడని పనులు ఏమిటి చెప్పండి. చాలా సంతోషం తల్లి. గతంలో మనం తెలుసుకున్నప్పుడు శనిని ఆత్మకారకుడు అన్నాం. అంటే ఆత్మని తెలుసుకోవడానికి శని మనకు ఉపయోగపడతాడు. అంటే కష్టంలో ఉన్నప్పుడే కదండి దేవుడు గుర్తొస్తాడు. అంటే శని కష్టాలు ఇస్తాడు. కష్టాలు ఎందుకు? చేసిన పాపాలు పోవటానికి. ఆ విధంగా ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేసరికి ఆత్మకారకుడు అయ్యాడు శని. ఆత్మస్వరూపం అయ్యింది ఎవరు? మహాసూర్యుడు. ఆదివారం, శనివారం, ఆదివారం. మనకి బుధుడు అంటే బుద్ధి కారకుడు, అంటే జ్ఞానం ఇచ్చేవాడు. ఆ విష్ణు సహస్రనామం వల్ల వచ్చేదని చెప్పుకున్నాం. అలాగే లక్ష్మి, అష్ట సంపదలు, అష్టైశ్వర్యాలని ఎంతో చెప్పుకున్నాం. ఈరోజు ఆదివారం తర్వాత అంటే ఆత్మశక్తితో ఉన్న ఆదివారం మరుసటి రోజు ఏం జరుగుతుంది అంటే సోమవారం అంటే సోముడు అంటే శివుడు. శివుడు అంటే సోముడు అంటే చంద్రుడు అని కూడా ఇంకో పేరు. ఈ చంద్రుడి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, ఈయన అత్రి అనసూయలకు పుట్టిన కొడుకు. ఈయన దక్షుడి యొక్క 27 కూతుర్లని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈయన ప్రేమించింది మాత్రం రోహిణిని మాత్రమే. సరే, రోహిణితో పాటు అందరినీ చేసుకోమని దక్షుడు అడిగేసరికి అందరినీ చేసుకుంటాడు. కానీ రోహిణిని మాత్రమే చాలా బాగా చూసుకుంటాడు. ఈ విషయం రేవతికి తెలిసి రేవతి తల్లితో చెప్పి బాధపడితే తండ్రి శాపానికి చంద్రుడు గురవుతాడు. మర్యాదగా నువ్వు రేవతిని కూడా రోహిణిలాగానే చూసుకో అంటే, నాకు అది ఎట్లా కుదురుతుంది? నేను ప్రేమించింది రోహిణిని అయితే నువ్వు నాకు అంటగంటింది రేవతిని, మరి దాన్ని చూసుకోవాలంటే దాన్ని ఎట్లా అవుతుంది అని ఏదో వితండవాదం జరగడం వల్ల నువ్వు క్షీణించిపో అని చెప్పి శపిస్తాడు దక్షుడు. ఆ విధంగా చంద్రుడు క్షీణించిపోతూ మరణశయ్య మీద ఉండి కుష్ఠరోగంతో, క్షయరోగంతో పడిపోతున్న సమయంలో అందరూ కూడా మార్కండేయ స్వాముల వారిని ప్రార్థిస్తే మార్కండేయులు మృత్యుంజయ మంత్రాన్ని ప్రసాదిస్తారు. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వార్కమివ బంధనాత్ మృత్యోర్మోక్షయమామృతాత్. ఈ మంత్రాన్ని కొన్ని వేల మంది దేవతలు చంద్రుడి చుట్టూ చేరి జపం చేస్తున్నారట. అప్పుడు ప్రళయకాల రుద్రుడైనటువంటి శివుడు ప్రత్యక్షమయ్యి ఆ యొక్క మంత్రానికి నేనున్నాను, చంద్రుడిని ఇప్పుడు కాపాడుతానని చెప్పి 15వ రోజు చంద్రుడు క్షీణించిపోయిన చంద్రుడిని మళ్ళీ లేపుతాడట. ఆ విధంగా మళ్ళీ పౌర్ణమి చంద్రుడు దాకా చంద్రుడు వికసిస్తాడట. మళ్ళీ దక్షుడి యొక్క శాపం పనిచేసి మళ్ళీ క్షీణానికి అమావాస్యకి వెళ్ళిపోతే మళ్ళీ శివుడి యొక్క వరం వల్ల మళ్ళీ పౌర్ణమి. ఆ విధంగా చంద్రుడికి ఈ యొక్క అమావాస్య పౌర్ణమి అనే గతి వచ్చిందనమాట. క్షీణిస్తాడు, పెరుగుతాడు. ఈ చంద్రుడిని తన శిరస్సులో పెట్టుకున్నటువంటి శివుడు చంద్రశేఖరుడు అయ్యాడట. చంద్రశేఖరుడు అని చెప్పి పేరడానికి కూడా తన శిఖరమునందు చంద్రుడిని పెట్టుకున్నాడు కాబట్టి చంద్రశేఖరుడు అయ్యారు. మరి ఆ సోమవారం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఋగ్వేదంలో మాకు చాలా అద్భుతంగా చెప్తాడు. చంద్రమా మనసో జాతః అంటాడు. జాతకుడికి చంద్రుడు మనస్సై ఉన్నాడయ్యా అంటే ఏమిటండి అంటే, ఆత్మ వేరు, ఆత్మ కారకత్వం వేరు, ఇవన్నీ వేరు. మనస్సు అనేది ప్రత్యేకమైన ఒక పార్ట్ బాడీలో ఉంటుంది. చిన్నప్పుడు మా నాన్నగారు అంటారు, రే కళ్ళు ఇక్కడ ఉంది, ముక్కు ఇక్కడ ఉంది, నోరు ఇక్కడ ఉంది, చెవి అన్ని చెప్తారు కదరా, మనసు ఎక్కడుంది అంటే, ఎక్కడుందో మరి ఎక్కడ తెలిసింది, ఎక్కడుంది, బాడీ ఎంత పాకుతుంది. తినేటప్పుడు నాలుక మీద ఉంటుంది, చూసేటప్పుడు కళ్ళ మీదకి వస్తుంది, వాసనకు దగ్గర ముక్కు దగ్గరికి వస్తుంది, వినేటప్పుడు సంగీతం చెవి దగ్గర వస్తుంది, తాకేటప్పుడు స్పర్శ దగ్గర తగులుతుంది. ఇది మనసు అంటే. మనసు ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. ఏ మనిషి కూడా, ఇంక్లూడింగ్ నరేంద్ర మోదీ కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, ఈ భూమి మీద ఉన్నంత వరకు వాళ్ళకు ఈ శాపాలు తప్పదు. చంద్రుడు మనసుగా కలిగిన వాడు నిన్న ఉన్నట్టు ఇవాళ ఉన్నాడు, ఇవాళ ఉన్నట్టు మొన్న ఉండు, హ్యాపీగా ఉండి వాళ్ళ క్రాక్గా ఉంటాడు. కారణం ఏమిటో చికాగ్గా ఉంది అంటాడు. కారణం పైన చంద్రుడు ఆయా నక్షత్రాలకి ఆయా దాంతో ఉంటుంది. చంద్రుడు 27 నక్షత్రాలతో తన యొక్క రోజు నెల రోజులు ప్రయాణిస్తాడు. ఇదంతా సోమవారంలో సోముడి యొక్క రోజు. ఈ సోముడు మనస్సు యొక్క ప్రభావం మన మీద చూపించి మన మీద ఏమేమి ఆలోచనలు చేయాలో చేయిస్తున్నాడు అన్నమాట. ఈ సోమవారం ప్రత్యేకత శివుడికి ఎందుకు ఇవ్వడం జరిగిందంటే, సోముణ్ణి తన శిరస్సులో పెట్టుకున్నాడు కాబట్టి చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం. ఇది చంద్రశేఖర అష్టకం. ఎంత కమనీయంగా ఉంటుంది. అలాగే లింగాష్టకం. ఆ లింగాష్టకం కూడా సోమవారం చదవడం వల్ల
ఎంతో అద్భుతం జరుగుతుందన్నమాట. ఆ విధంగా 2 అష్టకాలే చాలా సింపుల్‌గా 10 నిమిషాల్లో అయిపోతుంది. సోమవారం నాడు ఖచ్చితంగా బియ్యాన్ని తీసుకొని వెళ్ళి చంద్రుడి వల్ల మనకు బియ్యం వస్తుంది. ఆ బియ్యాన్ని మనము పూజారికి గాని, గుళ్ళో దేవుళ్ళకి గాని, ఆవుకి గాని తినిపించి మనము ఆ రోజు శివుడికి అభిషేకం చేసుకోవటం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. శివుడిని పూజించడంలో ఒకటే ఒకటి, శివుడు అంటే మనస్సు. అంటే ఎందుకు చంద్రుడు అన్నాం. చంద్రుడు అంటే మనస్సు. చంద్రుడిని నెత్తిలో పెట్టుకున్నవాడు శివుడు మనసే. మనసు అంటే ఏంటండి? నేను నిన్ను ఏదో అనేసాను, ఒక మాట అనేస్తా నిన్ను. టక్కుమని ఒక మాట అనేస్తా. నీ మూతి ఏదో అంటా. వెంటనే నువ్వు మహా పీకుడు, నువ్వు పంది అంటావు. అలా ఎందుకు వచ్చేస్తుంది మాట అంటే ఆలోచించుకొని, కూర్చొని స్కెచ్ రాసి మనం చెప్పట్లా. నేను అనేయంగానే నువ్వు అనేస్తున్నావు. అంటే మనస్సు అనేది ఏంటంటే ఆన్ ది స్పాట్‌గా స్పందిస్తుంది. బుద్ధి అట్లా కాదు. ఆలోచిస్తుంది, టైం తీసుకుంటుంది. అందుకే బుద్ధి వేరు, మనస్సు వేరు. ఈ మనస్సు అంటే శివుడు. శివుడు ఏంటంటే ఆత్రం ఎక్కువ. ఇట్లా పిలవగానే వచ్చేసేటువంటి శక్తి ఉన్నటువంటి శివుడు. ఆ భస్మాసురుడు ఎక్కడో భయంకరమైన అడవిలో కూర్చొని శివ 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 అని అనేసరికి అంతా వదిలేసి, గణాలని వదిలేసి, అన్నీ వదిలేసి వెళ్ళి అక్కడ అడవిలో వచ్చి నిలబడ్డాడు ముందు. తదాస్తు అనేసాడు ఆయన అడిగితే. నువ్వు ఎవరినైతే చేయబడితే వాడు భస్మైపోతాడు అంటే తదాస్తు అనేసరికి, సరే ఇక్కడ ఎవరు లేరు, పాము లేదు, పురుగు లేదు, పుట్టలేదు, నువ్వే ఉన్నావు కదా, నేను ఎత్తి పెడతానని పరిగెత్తుకొచ్చాడు. అప్పుడు అందరూ అంటారు, ఏంటి అంత తొందరపాటు నీకు, వాడు అంత పెద్ద శాపం వరం అడిగితే నువ్వు ఎలా ఇస్తావు అంటే, నేను మనస్సుని, నేను తదాస్తు అనేస్తా, నాకు ఇంకా ఆలోచన శక్తి ఉంటుంది అంటాడు శివుడు. కాబట్టి తన లింగాన్ని ఇమ్మన్నా కూడా ఆత్మలింగాన్ని ఇచ్చేసిన వాడు శివుడు. బోళాశంకరుడు అంటారు ఆయన్ని. కాబట్టి సోమవారము శివుడి వారము. శివుడు అంటే మనసు. మనసు అంటే ఎట్లా పడితే అట్లా చంచలంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఆ మనసుకి హరిషడ్ వర్గాలు ఉంటాయి. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాశ్చర్యాలు. ఇది పార్వతి అన్నమాట, శక్తి. ఈ శక్తి వచ్చి ఈ మనసుని పెళ్లి చేసుకుంటుంది. అందుకే ఈ మనసుని శక్తిని విడదీయటం ఎవడి తరం కాదు, ఇది అర్ధనారీశ్వరం. కాబట్టి ఈ మనసుకు అనేక చికాకులు, కోపాలు, జలసి, పక్కోడు మంచిగా ఉంటే తట్టుకోలేము, వాడేమన్నా అంటే వినలేము, ఎన్ని రకరకాల రోగాలకు కారణం ఏమిటి అంటే మనస్సు యొక్క స్థితి అన్నమాట. కాబట్టి మనమందరం కూడా కేనోపనిషత్ అని ఉంటుంది ఉపనిషత్తుల్లో. కేనోపనిషత్తు గురించి చాలామంది అద్భుతమైన వ్యాఖ్యానాలు చేశారు. అందులో మనకు రీసెంట్గా మనకి పరిపూర్ణానంద ఇచ్చినటువంటి మాట చాలా బాగుంటుంది, నాకు బాగా నచ్చుతుంది. మనిషి యొక్క మానసిక స్థితి గురించి ఎలా ఉండాలి అనేది కేనోపనిషత్తులో అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి సోమవారము ఎంతో ప్రత్యేకమైనటువంటి మనసుకు సంబంధించినటువంటి ఈశ్వరుడి యొక్క ధ్యానానికి సంబంధించినటువంటిది. బియ్యాన్ని దానం చేయటం, అన్నదానం చేయటం లాంటిది చాలా మంచి పనులు చేయాలి. అలాగే శివుడికి ప్రీతికరమైన పనులు చేయటం, ఉపవాసం ఉండటం, అలాగే బిల్వార్చన చేయటం, అలాగే శివుడి యొక్క పూజలు చేసుకోవడం, అనేక రకాల అభిషేకాలు చేసుకోవడానికి అనువైన రోజు అన్నమాట. కాబట్టి ఆ యొక్క సోమవారం అంటే చంద్రుడు అంటే అధిపతి శివుడు కాబట్టి శివుడికి ఇష్టమైన రోజు సోమవారానికి ఇంత విశిష్టత ఉంది. ఏ రకమైన పూజలు చేయాలి, దానివల్ల వచ్చే ఫలితాలు ఏమిటి, చాలా చక్కగా చెప్పారు. సోమవారం అనగానే మనందరికీ తెలుసు ఈశ్వరుని యొక్క ప్రత్యేకత. ఆ రోజు చాలా ముఖ్యంగా శివరాత్రి గనక సోమవారం నాడు వస్తే అసలు అద్భుతం అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజు అందరూ ఉపవాసం ఉంటారు శివరాత్రి నాడు. అలాగే శివుడి యొక్క విశిష్టతని తెలుసుకుని దాన్ని ఆచరించిన రోజున నిజంగా సత్ఫలితాలు పొందుతారు. చాలా మంచి వీడియో, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి ప్రతి వీడియోని. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా గురువు గారిని ప్రత్యేకంగా మీరు కలవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియోని అందరూ చూసి లైక్ చేసి అందరికీ చేరువ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు సెలవు, నమస్తే.